ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కిందని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్, రాష్ట్ర అధ్యక్షురాలు సుభాషిణి, జిల్లా అధ్యక్షురాలు మరియమ్మలు పేర్కొన్నారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆశా కార్యకర్తల రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 29, 31 తేదీలలో కడపలో ఆశా కార్యకర్తల మహాసభలు జరుగుతున్నాయన్నారు. ఈ సభల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, అలాగే ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని. ఈరోజు కడపలో ఆశా కార్యకర్తల రాష్ట్ర యూనియన్ సమావేశం, కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆశా కార్యకర్తల యూనియన్ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 30, 31 తేదీలలో ఇక్కడ కడప జిల్లాలో నిర్వహించబోతున్నాము. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇక్కడ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి సుభాషిని, అలాగే మా యూనియన్ గౌరవాధ్యక్షులు జి వేణుగోపాల్ గారు, అలాగే మా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి మరియమ్మ గారు అందరూ కూడా పాల్గొంటున్నాము. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మరి తుంగలో తొక్కుతా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా ఆశా కార్యకర్తలకు మరి వరాల జల్లు కురిపిస్తున్నామని పత్రికలు నిండా రాపించుకున్నారు. ఏ వరాల జల్లు కురిపిస్తానో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు 3 ప్రకటించారు. ఒకటి, ఆశా వర్కర్లకు 1,50,000 గ్రాట్యుటీ, మెటర్నిటీ లీవ్ 180 రోజులు, అదేవిధంగా వయో పరిమితి 62 సంవత్సరాలు పెంపుదల చేస్తా మరి ప్రకటించారు. కానీ ఆ పెంపుదల ప్రకటించి కూడా ఇప్పటికీ 3 మాసాల పైన అవుతా ఉంది. మరి ఎందుకు జీవో ఇవ్వట్లే? జీవో రాలే. జీవో రాని వల్ల అది ఏమీ పెద్దగా ఉపయోగం లేదు. ఈరోజు క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలను పీల్చి పిప్పి చేసి మరి పిండి పని చేయించుకుంటారు. కానీ వాళ్ళ కష్టం చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు గర్భవతులు నమోదు కాకపోతే ఖచ్చితంగా బలవంతంగా టార్గెట్ ఇస్తాను. టార్గెట్ ఇచ్చి ఒక్కొక్క ఆశా కార్యకర్త నెలకు 100 గర్భవతులు తీసుకురావాలంటే మరి ఎట్లా యాడ్ నుంచి తీసుకురావాలా? కానీ ఇది టార్గెట్ పెట్టి చేసే పని కాదు. వాళ్ళను గర్భవతులుగా కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళను, మరి సంతానం కలిగే వాళ్ళను, మరి వాళ్ళకై వాళ్ళు ఉత్సాహవంతులు, ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు వచ్చి చెప్పి రాపించుకోవాలి తప్ప ఆశా వర్కర్లు తేలేదని ఆశా కార్యకర్తలు మెమో ఇవ్వడం సరైనది కాదు. అదేవిధంగా ఆశా కార్యకర్తలకు అనవసరమైనటువంటి సర్వేలు, వాళ్ళకు సంబంధం లేని పనిని కూడా ఆశా కార్యకర్తలు చేయిస్తాడు. కొంతమంది కొన్ని దిక్కల అసలు పిహెచ్సి సెంటర్లలో బాత్రూములు కూడా కడిగిస్తాను, కసు ఊడిపిస్తాను. ఇది కాదు కదా ఇలా పని. వైద్య సేవలు అందిస్తాను. మొన్న సమీక్ష సమావేశంలో ప్రభుత్వము చాలా ఆశా వర్కర్లు మంచిగా పనిచేస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారని ఒక పక్క కితాబిస్తారు, ఒక పక్క కింది స్థాయిల అధికారులు వేధిస్తారు. ఏఎన్ఎంలు, డాక్టర్లు, సూపర్వైజర్లు, డిఎండిహెచ్ వాళ్ళు అందరూ వరుసగా ఒకరి మీద ఒకరు టార్గెట్ ఇచ్చి ఒత్తిడి పెడితే కొంతమంది ఆశా వర్కర్లు పనిచేయలేక పని ఒత్తిడి వలన ఎంతోమంది మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే వాళ్ళు కూడా చూస్తాను ఈరోజు. కాబట్టి ఇటువంటి పని భారం, పని ఒత్తిడి ఆశా వర్కర్స్ తగ్గించాలని, అదేవిధంగా జీవోలు ఖచ్చితంగా ఇచ్చి అమలు చేయాలని, అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు ఆశా వర్కర్లను కేంద్ర ప్రభుత్వము బాగా పొగుడుతూ ఉంది. కానీ వాళ్ళకు వేతనం ఇచ్చేది 10,000 మాత్రమే ఇస్తున్నారు. 10,000కి ఏమొస్తుంది? ఈరోజు బజార్లో అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల పన్నులు, ఉప్పు ధర, పప్పు ధర, ఈరోజు కరెంటు బిల్లులు, విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, రైలు ఛార్జీలు, అన్ని రకాల వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ 10,000తో ఏం చేయాలా? కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలా? ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫీల్డ్లో ఉంటారు ఆశా వర్కర్స్. మరి ఎప్పుడు వీళ్ళు ఇచ్చే 10,000తో కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన వైఖరి. ఈరోజు మేము ఏఐటీయూసీగా, మా యూనియన్గా, ఏఐటీయూసీ అనుబంధ సంఘంగా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు, ఆశా కార్యకర్తల సమస్యలపైన మహాసభలలో, రాష్ట్ర మహాసభలలో ఆగస్టు 30, 31 తేదీలలో సుదీర్ఘంగా చర్చించబోతున్నాం. మా జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడు
మన మల్లికా మేడం గారు రాబోతున్నాం. వచ్చి ఈ కేంద్రం స్థాయిలో కూడా ఈ సమస్యలను తీసుకెళ్ళబోతున్నాం. రాష్ట్రంలో ఆశా వర్కర్ల యూనియన్ అన్ని సమస్యలపైన చర్చించి పోరాటాలు రూపొందించి భవిష్యత్తులో ఆశా వర్కర్లకు కోసం దేనికైనా పోరాడేదానికి మా యూనియన్ సిద్ధంగా ఉంది. ఏఐటీయూసీ సిద్ధంగా ఉంది. ఆ వైపున ఉన్నాం. ఈరోజు ఇంకోటి కూడా ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా ఎట్లా చేయాలా, ఆశా వర్కర్లు రాత్రిపూట డ్యూటీ చేయాలన్నా. కాబట్టి ఈరోజు నైట్ డ్యూటీ అనేది సేఫ్టీ ఉండాలా. కార్మికులకు పగులే ఆడలకు మహిళలకు రక్షణ లేదు. రాత్రిపూట రక్షణ ఎలా వస్తుంది? కాబట్టి రక్షణతో కల్పించి అటువంటి విధానాలు రూపొందించాలా. ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ప్రభుత్వం కూడా మానుకోవాలి. అదేవిధంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను పెట్టాలని చెప్పేసి ఏఐటీయూసీ డిమాండ్ చేస్తుంది. వీటన్నిటి